హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. సో ఈరోజు మనం జూన్ 10th కరెంట్ అఫైర్స్ డీల్ చేయబోతున్నాము. అండ్ రిగార్డింగ్ వన్ మోర్ థింగ్, సో ప్రీవియస్ క్లాసెస్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఇంకా కమెంట్ సెక్షన్లో మెన్షన్ ట్రై చేయండి. అట్లీస్ట్ టుమారో ఐ కెన్ రివీల్ ద ఆన్సర్స్ సో దట్ ఈరోజు మనం ఏంటంటే జూన్ 10th కరెంట్ అఫైర్స్ రిగార్డింగ్ ఇంటర్నేషనల్, నేషనల్ న్యూస్ అండ్ వాట్ ఎవర్ ద అపాయింట్మెంట్స్ హ్యాస్ డన్ రిగార్డింగ్ స్పోర్ట్స్ ఆల్సో వీ కెన్ కవర్ ఇన్ దిస్ డే. సో ఫస్ట్ న్యూస్ మనకి సంబంధించింది ఏంటి, లైక్ మిలిటరీ ఎక్సర్సైజ్కి కానీ ఇంకా రిగార్డింగ్ ఇంటర్నేషనల్ అఫైర్స్. సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఎల్ సాల్వడోర్ బికమ్స్ ద ఫస్ట్ కంట్రీ టు అడాప్ట్ బిట్ కాయిన్ యాజ్ ఎ లీగల్ టెండర్. సో ఫస్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు యాక్చువల్గా బిట్ కాయిన్ కాన్సెప్ట్ అనేది మీకు ఐడియా రావాలి. వై? బికాస్ ఈ మధ్యలో చూస్తున్నట్టయితే మనం ఎక్కువగా న్యూస్లో ఉంది ఏంటి మనకి బిట్ కాయిన్ గురించి. లైక్ ప్రీవియస్గా 2 weeks బ్యాక్స్ కూడా చూసుకున్నట్టయితే మీకు బిట్ కాయిన్ గురించి ఎక్కువగా న్యూస్లో ఉంటుంది మన. సో ఫస్ట్ బిట్ కాయిన్ అనే కాన్సెప్ట్ ఏంటంటే దిస్ బిట్ కాయిన్ ఈజ్ ఏ క్రిప్టో కరెన్సీ అనమాట. That means this is the payment, it is in a digital form. That means the notes or else coins will not be there. So ఇది మొత్తం ఏంటి మనకి డిజిటల్ ఫామ్లో ఉండే వాట్ వి సే మనీ, దాన్ని మనం క్రిప్టో కరెన్సీ అంటాం. దాట్ టు ఏంటి సాఫ్ట్వేర్ ద్వారా వచ్చే మనీ. అండ్ మీరు చూసుకున్నట్టయితే క్రిప్టో కరెన్సీ అంటే బిట్ కాయిన్ ఒక్కటే కాదు, మనకి ఇంకా వేరియస్ లైక్ నియర్లీ 4186 క్రిప్టో కరెన్సీస్ వర్ దేర్. ఓకే, సో అందులో మనకి బిట్ కాయిన్ ఒకటనమాట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం బిట్ కాయిన్ గురించి ఈ మధ్యలో ఎందుకు చూస్తున్నామంటే అంటే కొన్ని కంట్రీస్లో లైక్ అది లీగలా, కొన్ని కంట్రీస్ ఏంటంటే ఇల్లీగల్గా వాటిని కన్సిడర్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే మనకి న్యూస్లో ఉంది ఎల్ సాల్వడోర్ అనే కంట్రీ ఇదేంటంటే లీగల్ టెండర్గా యాక్సెప్ట్ చేయబోతుంది ఏంటి బిట్ కాయిన్ని. అంటే ఫస్ట్ బిట్ కాయిన్ మనకు వచ్చినప్పుడు ఎలాగా లైక్ దాని వాల్యూ అనేది చాలా తక్కువ ఉండే అనమాట. కానీ మనకి ఫస్ట్ ఇది బిట్ కాయిన్ వచ్చిన ఎప్పుడు మనకి ఎస్టాబ్లిష్ అయింది, సో ఇట్ ఈస్ ఇన్ ద ఇయర్ 2009. సో 2009లో బిట్ కాయిన్ స్టార్ట్ చేసినప్పుడు లైక్ 1 బిట్ కాయిన్ ప్రైస్ అనేది చాలా తక్కువగా ఉండే. కానీ ఇప్పుడు ఏంటంటే నియర్లీ 1 బిట్ కాయిన్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు 15 lakhs వరకు అవుతుందన్నమాట. సో అంటే డిమాండ్ ఇంకా సప్లై పైన బేస్ అయి ఉండేది ఈ బిట్ కాయిన్ అనమాట. సో ఇప్పుడు లైక్ ఇది ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు ఏంటంటే బిట్ కాయిన్కి దాన్ని ఎవరైతే తీసుకొచ్చారో లైక్ ఫౌండ్ చేశారో ఎవరంటే అది అన్నోన్ పర్సన్ అనమాట, సతోషి నకోమోటో. ఓకే, అది అన్నోన్ పర్సన్ లేదా గ్రూపా అనేది ఇంకా తెలియదు. బట్ అది వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఒక రూల్ పెట్టారు ఏంటి, బిట్ కాయిన్ జనరేషన్ షుడ్ నాట్ బి క్రాస్డ్ 21 million. ఓకే, సో ప్రస్తుతం మనకి ఎంతవరకు అయ్యాయి అంటే బిట్ కాయిన్స్ అనేది 8 million. సో ప్రజెంట్గా జనరేట్ అయిన బిట్ కాయిన్స్ అన్ని 8 million. కానీ వాళ్ళు పెట్టిన లిమిట్ ఎంత, అది 21 million. సో వాళ్ళు ఒక లిమిట్ పెట్టడం ద్వారా ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇంకా బిట్ కాయిన్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ డిజిటల్ ఫామ్గా అంటే మనం ఒక సపోజ్ బిట్ కాయిన్ని క్యాష్గా కన్వర్ట్ చేసుకోవచ్చా లేదా అని క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఎస్, మీరు బిట్ కాయిన్ని క్యాష్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. చాలా ప్రాసెస్ ఉంటాయి అనమాట. లైక్ ఏటీఎమ్స్ కూడా కొన్ని కంట్రీస్లో ఈ బిట్ కాయిన్ బేస్డ్గా వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. ఓకే, సో ఇంకొక పాయింట్ ఏంటి ఇక్కడ మీకు లీగల్ టెండర్ అన్నారు, రైట్? సో ఈ లీగల్ టెండర్ అంటే ఏంటంటే ఈ బిట్ కాయిన్ని ఆ కంట్రీలో లీగల్గా అంటే ఒక అఫీషియల్ పేమెంట్గా దాన్ని కన్సిడర్ చేస్తున్నారు. అంటే ఈ బిట్ కాయిన్ ఏంటంటే ప్రీవియస్గా చూసినట్టయితే ఆన్లైన్ పేమెంట్స్ లైక్ ఏవైనా ఆన్లైన్ పర్చేసెస్ కానీ అలా ఉన్నప్పుడు బిట్ కాయిన్స్ని యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉండే. సో ఇప్పుడు అదే వేలో ఈ బిట్ కాయిన్ యొక్క లీగల్ టెండర్గా యాక్సెప్ట్ చేస్తున్న కంట్రీ ఇది మనకు ఎల్ సాల్వడోర్. సో ఈ ఎల్ సాల్వడోర్ అనేది లైక్ ఇట్ ఈస్ ఇన్ కంట్రీ ఆఫ్ ద సెంట్రల్ అమెరికా. ఓకే, సో ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్దాము. ఇప్పుడు క్లియర్ అయింది కదా బిట్ కాయిన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ డిజిటల్ కరెన్సీ అనమాట. ఈవెన్ వీ కాంట్ టచ్ ఇట్ అండ్ వీ కాంట్ సీ ఇట్. ఓకే, దాట్ ఈస్ క్రిప్టో కరెన్సీ. సో బిట్ కాయిన్ కమ్స్ అండర్ క్రిప్టో కరెన్సీ. అండ్ ఇంకొక పాయింట్ మీకు ఐడియా రావచ్చు, అంటే మన కంట్రీ చూస్తున్నట్టయితే ఇండియాలో బిట్ కాయిన్ అనేది లీగలా ఇల్లీగలా అనేది. సో బిట్ కాయిన్ అనేది మన కంట్రీలో 2018లో కంప్లీట్గా బ్యాన్ చేశారు దాన్ని. ఓకే, ఎందుకంటే బిట్ కాయిన్ అనేది డీసెంట్రలైజ్డ్ పర్పస్ అనమాట. అంటే డీసెంట్రలైజ్డ్ అంటున్నాం. ఓకే, దట్ మీన్స్ అది ఎవరి కంట్రోల్లో ఉండదు. ఇప్పుడు సపోజ్ మన ఇండియన్ కరెన్సీ చూసుకున్నట్టయితే ఆర్బీఐ కంట్రోల్లో ఉంటుంది. కానీ బిట్ కాయిన్ అనేది ఎవరి కంట్రోల్లో ఉండదు. డైరెక్ట్ అది ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ డైరెక్ట్గా వాళ్ళు పంపించవచ్చు అనమాట. సో ఆ పంపించిన ప్రాసెస్ వాళ్ళు ఎక్కడ చూడొచ్చు, బ్లాక్ చైన్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఏంటది బ్లాక్ చైన్. సో ఇందులో ఏంటంటే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి రికార్డ్ అవుతాయి అన్నమాట. So they can see the complete transaction details in the blockchain. Okay, సో ఇలా డీసెంట్రలైజ్డ్ పర్పస్ ఉంది కాబట్టి ఇండియాలో 2018లో
కంప్లీట్గా ఈ బిట్ కాయిన్ ప్రాసెస్ అనేది బ్యాన్ చేశారు. ఓకే, కానీ మళ్ళీ 2020లో దాన్ని ఏంటి సుప్రీంకోర్టు కొన్ని ఆర్డర్స్ పాస్ చేసింది. సో దీన్ని లైక్ యాక్సెప్ట్ చేయాలి అని మళ్ళీ ఇప్పుడు అది అది కంప్లీట్గా బ్యాన్ చేయకుండా వాళ్ళ బ్యాన్ని రిమూవ్ చేశారనమాట. కానీ ఆర్బీఐ ఇప్పటికీ చెప్తుంది, ఎందుకంటే ఎవరు మనీ లాస్ అయినా ఏదైనా కూడా లైక్ గవర్నమెంట్ అనేది రెస్పాన్సిబుల్ కాదు. వై? బికాస్ అది ఎవరి కంట్రోల్లో ఉండదు. ఇట్ ఈస్ డీసెంట్రలైజ్డ్ వన్. సో ఇప్పుడు మన ఇండియా గురించి కూడా మనకి బిట్ కాయిన్ గురించి కంప్లీట్ అయిపోయింది, రైట్? సో ఇప్పుడు ప్రస్తుతం న్యూస్లో ఉన్నది ఏంటి మనకి ఎల్ సాల్వడార్ గురించి. సో ఎల్ సాల్వడార్ అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనమాట కంప్లీట్గా లీగల్ టెండర్ యాక్సెప్ట్ చేస్తుంది. దాట్ టు ఏంటంటే ఇట్ విల్ బికమ్ ద లా ఇన్ 90 days. ఎన్ని డేస్ అది? 90 days. And El Salvador economy heavily relies on remittances, and so those who were working abroad can send the money టు ద హోమ్ ఇన్ బిట్ కాయిన్స్. అంటే రెమిటెన్సెస్ అంటే ఏంటి? లైక్ సపోజ్ ఇప్పుడు ఇండియా ఇంకా దుబాయ్ చూసినట్టయితే దుబాయ్లో వర్క్ చేస్తున్న ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ హోమ్కి మనీ సెండ్ చేయడానికి లేదా గిఫ్ట్ పర్పస్లో క్యాష్ని సెండ్ చేస్తారు కదా, సో వాటిని మనం రెమిటెన్సెస్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఎల్ సాల్వడార్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఏంటంటే ఇండియాకి ఈ బిట్ కాయిన్ ద్వారా కూడా రెమిటెన్సెస్ పంపించవచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎల్ సాల్వడార్ అనే కంట్రీ బిట్ కాయిన్ని లీగల్ టెండర్గా యాక్సెప్ట్ చేస్తుంది, రైట్? నెక్స్ట్ ఇదేంటంటే ఈ బిట్ కాయిన్ అనేది లైక్ కంప్లీట్లీ ఇట్ ఈస్ ఆప్షనల్, బట్ ఇట్ విల్ బ్రింగ్ ద ఫినాన్షియల్ ఇంక్లూజన్, ఇన్వెస్ట్మెంట్, టూరిజం, ఇన్నోవేషన్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ టు ద కంట్రీ. ఓకే, సో దీస్ ఆర్ ద వేరియస్ ఫార్మ్స్. ఇక్కడ చూసినట్టయితే ఇదన్నమాట మనకి బిట్ కాయిన్ డిజైన్ చేసిన వాళ్ళు. ఓకే, అండ్ దిస్ ఇస్ అ కంట్రీ కోల్డ్ ఎల్ సాల్వడార్ ఇన్ సెంట్రల్ అమెరికా. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి? బిట్ కాయిన్ అంటే క్రిప్టో కరెన్సీ. అది మనకి ఫస్ట్ లైక్ ఫామ్లోకి వచ్చింది ఎప్పుడు 2009లో, అండ్ ఇండియాలో 2018లో కంప్లీట్గా బ్యాన్ చేశారు. మళ్ళీ 2020లో ఆ బ్యాన్ని రిమూవ్ చేశారు, రైట్? బిట్ కాయిన్ అనేది డీసెంట్రలైజ్డ్ వన్, సెంట్రలైజ్డ్ కాదు, గవర్నమెంట్ కంట్రోల్లో ఉండదు. అది డైరెక్ట్ ఫ్రమ్ 1% to 1%. అంటే సపోజ్ డీసెంట్రలైజ్డ్ అంటే ఒక ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇప్పుడు మనం ఆన్లైన్ లైక్ నెట్వర్క్, గూగుల్ ఇవన్నీ ఉన్నాయి కదా, మనం ఇంటర్నెట్ చూసినట్టయితే ఎవరైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయొచ్చు. అలాగే బిట్ కాయిన్స్ కూడా ఏ కంట్రీలో ఉన్నా ఎవరైనా సెండ్ చేసుకోవచ్చు అనమాట. సో దానికి ఎవరు రెస్పాన్సిబుల్ కాదు, అది ఎవరి కంట్రోల్లో ఉండదు అనమాట. ఓకే, ఇక్కడ మిడిల్ మ్యాన్ అనేవాళ్ళు ఉండరు. మిడిల్ మ్యాన్ అంటే ఎవరు? ఇక్కడ బ్యాంక్స్. సో బ్యాంక్స్ అనేవి మధ్యలో ఉండవు అనమాట. నెక్స్ట్ ఇండియా థాయిలాండ్ కార్పొరేట్ ఎక్సైజ్ బిగిన్స్. ఓకే, సో ఇండియాకి థాయిలాండ్కి మధ్యలో ఒక ఎక్సైజ్ అనేది జరిగింది. ఆ ఎక్సైజ్ దేనికి సంబంధించింది? ఇట్ ఈస్ ద కోఆర్డినేటెడ్ patrols or CORPAT with the aim reinforcing the maritime links between two countries and to keep Indian Ocean safe and secure for international ట్రేడ్. సో మెయిన్గా ఈ ఎక్సైజ్ ఏంటి మనకి? కార్పాట్. సో కార్పాట్ అంటే ఏమన్నారు ఇక్కడ వాళ్ళు? కోఆర్డినేటెడ్ ప్యాట్రోల్స్. సో ఈ ఎక్సైజ్ అనేది ఏ కంట్రీస్కి మధ్యలో జరుగుతుంది? ఇండియా ఇంకా థాయిలాండ్. సో ఫస్ట్ మీరు చూసుకునే ముందు ఏంటంటే యాక్చువల్గా మనకి నావల్ ఎక్సైజ్ జరుగుతాయి, రైట్? సో ఈ నావల్ ఎక్సైజ్ పర్పస్ కానీ యాక్చువల్ నావల్ ఎక్సైజ్ అంటే ఏంటి? సో ఏదైనా ఎక్సైజ్ అంటే లైక్ క్యారీడ్ బై ద స్ట్రైక్ ఆపరేషన్స్. ఓకే, అండ్ బిట్వీన్ ద టూ కంట్రీస్ చేస్తున్నారు ఇప్పుడు ఇది. సో ఆ టూ కంట్రీస్ మధ్యలో ట్రస్ట్ ఇంకా కాన్ఫిడెన్స్ ఎలా ఉన్నాయి అనేది తెలియజేయడం కోసమే లైక్ ఈ ఎక్సైజ్ అనేది చేస్తారు. మనం ఎగ్జాంపుల్ ఇది ఏంటంటే కార్పొరేట్ ఎక్సైజ్ అన్నాం ఇండియా థాయిలాండ్కి. ఇంకా మనకు వేరియస్ ఆపరేషన్స్ కూడా ఉంటాయి, వేరియస్ ఎక్సైజ్ ఉంటాయి ఇండియాకి ఇంకా వేరే కంట్రీస్కి, లైక్ మలబార్ ఎక్సైజ్ కానీ ఇలా వేరియస్ ఎక్సైజ్ అనేది నావల్ ఎక్సైజ్కి సంబంధించినవి ఉంటాయి. ఓకే, సో అందులో మనకి కార్పొరేట్ అనేది ఒకటి అనమాట. సో ఇది ఏ కంట్రీస్కి మధ్యలో జరుగుతుంది? మనకి ఇండియా ఇంకా థాయిలాండ్. డన్. అండ్ ఇది దేనికోసం? లైక్ దీని ఆబ్జెక్టివ్ ఏంటి ఎక్సైజ్ చేయడానికి మనకి? విత్ ద ఎయిమ్ ఆఫ్ వాట్? రీఎన్ఫోర్సింగ్ ద మ్యారిటైమ్ లింక్స్ అనమాట. దేనికి? ఇండియాకి ఇంకా థాయిలాండ్కి. యాజ్ వెల్ యాజ్ ఫర్ వాట్? ఫర్ టు కీప్ ద ఇండియన్ ఓషన్ సేఫ్ అండ్ టు సెక్యూర్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్. And one more thing, this is the first biannual exercise in which Saryu and indigenously built naval offshore patrol vessel called Saryu from Indian Navy. సో ఇదేంటంటే ఫస్ట్ biannual exercise అన్నారు. biannual exercise అంటే ఏంటి? that occurs once in every 2 years. ఓకే, that is called biannual exercise. ఇప్పుడు మనకి ఇక్కడ కార్పొరేట్ అనేది ఏ ఎక్సైజ్?
బై యాన్యువల్ ఎక్సర్సైజ్ అనమాట. సో మీరు ఈ టాపిక్లో చూడాల్సిన లైక్ పాయింట్స్ ఏంటంటే నావల్ ఎక్సర్సైజ్ అనేది ఏంటి, అది ఎందుకోసం చేస్తారు. ఓకే, దట్ ఈస్ ఫర్ వాట్, ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ బిట్వీన్ ద టూ నేషన్స్ వాట్ ఎవర్ దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దట్ ఎక్సర్సైజ్. అండ్ ఇంకో పాయింట్ ఏంటి, సో ఈ కార్పొరేట్ అనే ఎక్సర్సైజ్ వాళ్ళు కండక్ట్ చేయడానికి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, టు కీప్ సేఫ్ ఆఫ్ వాట్, ఇండియన్ ఓషన్ మెయిన్గా, అండ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద సెక్యూర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ పర్పస్. నెక్స్ట్ ఏంటి, ఇది బై యాన్యువల్ ఎక్సర్సైజ్. అండ్ కార్పొరేట్ అంటే ఏంటి, కోఆర్డినేటెడ్ patrols. Is it clear? So this exercise is between what are the two countries, India and Thailand. Let us move for the next topic regarding India. So national news we are seeing. So these are the various religions in our India. First topic is what? India to add 20 gigawatts of wind energy capacity by 2025. So which is reported by whom? GWEC. So first GWEC ante enti? Global Wind Energy Council. సో ఈ గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ మనకి ఎప్పుడు ఫామ్ అయింది? 2005. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే ఇట్ విల్ ప్రొవైడ్ ద రిప్రజెంటేటివ్ ఫారం ఆర్ క్రెడిబుల్ ఫారం ఫర్ ద టోటల్ విండ్ ఎనర్జీ సెక్టార్ ఇంటర్నేషనల్లీ. సో ఇంటర్నేషనల్గా సంబంధించిన ఏవైతే విండ్ ఎనర్జీ సెక్టార్కి సంబంధించిన ఉంటాయో వాటికి ఫోరంని ప్రొడ్యూస్ చేసేదే మనకి ఈ గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ అనమాట. గ్లోబల్ అన్న నేమ్లోనే చూసుకోవాలి మీరు. ఇది ఇంటర్నేషనల్గా లైక్ ఇట్ విల్ ప్రొవైడ్ ద క్రెడిబుల్ ఫారం. అండ్ ఆల్సో యూ కెన్ సీ నౌ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్ రిగార్డింగ్ ఇండియా. అంటే ఇండియా అనేది ఏంటంటే కొన్ని గ్లోబల్ విండ్ ఎనర్జీ టార్గెట్స్ అనేది పెట్టుకుంది. సో అందులో ఏంటంటే దిస్ ఈస్ గోయింగ్ టు యాడ్ హౌ మచ్ 20 gigawatts ఆఫ్ విండ్ ఎనర్జీ కెపాసిటీ బై 2025. సో ఇయర్ కూడా చూసుకోండి, ఎప్పట్లోగా 20 gigawatts యాడ్ చేద్దాం అనుకుంటుంది విండ్ ఎనర్జీని? 2025లోగా. ఓకే, వై? బికాస్ you can see here India Wind Energy Market Outlook was released by Global Wind Energy Council. As a report, India has the pipeline of 10.3 gigawatts in the central and state market. But ఇవి ఎప్పటివరకు ఈ పైప్లైన్స్ అనేది ఎప్పటివరకు డ్రైవ్ అవ్వబోతున్నాయి? ఇన్స్టలేషన్స్ అంటిల్ ద 2023. ఏ ఇయర్ వరకు? అది 2023 వరకు. కానీ న్యూస్లో ఉందేంటి మనకి 20 gigawatts ఆఫ్ విండ్ ఎనర్జీ అనేది ఇండియా యాడ్ చేద్దాం అనుకుంటుంది. అది ఏ ఇయర్లోగా? 2025. సో మీరు ఈ ఇయర్స్ కన్ఫ్యూజ్ అవ్వకండి. 2025లోగా 20 gigawatts. కానీ ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ లైక్ వాట్ వి సే పైప్ లైన్స్ అనేది ఇండియాలో 10.3 gigawatts అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్. సో ఈ ఇన్స్టాల్మెంట్స్ అనేది ఎప్పటి వరకు కన్సిడర్ చేస్తారు అంటే ఇన్స్టాలేషన్స్ని 2023 వరకు. అండ్ నౌ యూ కెన్ సీ హియర్ దిస్ కెపాసిటీ వాట్ ఎవర్ ద energy, wind energy regarding what by 2021 to 25 they are going to add off to 20 gigawatts of wind energy. And wind energy మనం చూస్తున్నట్టయితే ఎందులోకి వస్తుంది? it will come under the renewable energy, right? So renewable energy అంటే ఏంటి? we are considering, that means the energy which is taken from the renewable sources called wind, solar. So these are the various renewable energies, right? So wind is also considered as renewable energy. Next, Assam gets its 7th national park with Dehing Patkai. So what is the 7th national park? అస్సాంలో 7th national park అన్నారు అంటే రిమైనింగ్ 6 national parks ఉంటాయి కదా. సో today your work is mention in the comment section what are the 6 national parks of Assam regarding this Dehing Patkai. ఓకే, సో ఈ డెహింగ్ పట్కాయ్ అనేది మనకి ఏంటంటే 7th national park అనమాట అస్సాంలో. సో మనం నేషనల్ పార్క్ అంటున్నాం, దీన్ని ఎవరు లైక్ హూ విల్ లుక్ ఆఫ్టర్ దిస్ నేషనల్ పార్క్? నేషనల్ పార్క్ ఈజ్ ఎ పార్క్ విచ్ ఈజ్ like what we say seen by whom, which is under the control of the national government. And you can see national parks we are saying. సో ఇవి నేషనల్ పార్క్ అవ్వడానికి వాటి మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, లైక్ దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే లైక్ అవి కన్జర్వేటివ్ ఇన్ యూజ్ ఉండాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ అక్కడ ఉన్న హ్యాబిటేట్స్ ఏవైతే ఉంటాయి లైక్ ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ అవి నేటివ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అయి ఉండాలి. ఓకే, సో దీస్ ఆర్ ద క్రైటీరియా టు బికమ్ లైక్ ద నేషనల్ పార్క్.
అండ్ నేషనల్ పార్క్స్ ఏంటంటే విజిటర్స్కి లైక్ ఎవ్రీ టైమ్ ఇట్ విల్ బీ ఓపెన్ ఓన్లీ, ఎనీ టైమ్ ఇట్ విల్ బీ ఓపెన్ ఫర్ ద విజిటర్స్. ఈజ్ ఇట్ క్లియర్ నా? సో అస్సాంలో మనకి ఇప్పుడు కొత్తగా యాడ్ అయిన 7th నేషనల్ పార్క్ ఏంటది? డెహింగ్ పట్కాయ్. అండ్ ఈ నేమ్ ఉంది కదా, సో నేషనల్ పార్క్ ఆ నేమ్ వాళ్ళు ఎలా ఇచ్చారు అంటే డెహింగ్ అనే రివర్ ఉందన్నమాట. సో ఆ రివర్ బేస్డ్గానే ఈ నేమ్ అనేది డెహింగ్ పట్కాయ్ అనేది ఈ 7th నేషనల్ పార్క్కి వాళ్ళు కన్సిడర్ చేసిన నేమ్. సో ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ వాట్ ఆర్ ద రిమైనింగ్ 6 నేషనల్ పార్క్స్ ఇన్ అస్సాం. సో ఒకసారి టాపిక్లోకి వెళ్దాం మనం. ఏంటది? Assam government has decided in its recent cabinet meeting to declare Dehing Patkai as a wildlife sanctuary as the 7th national park of the state. That means 7th national park of Assam. A state ikkada manaki Assam. And the newest national park, popularly known as Dehing Patkai Rainforest, this has the unique floral and faunal diversity which was recognized by the state government. So ikkada recognize chesindi ఏ గవర్నమెంట్ మనకి సెంట్రల్ ఆ స్టేట్ అని మీకు డౌట్ రావచ్చు. సో దిస్ ఇస్ రికగ్నైజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఇన్ 2004 and you can see that national park అన్నాము. సో కన్సిడరింగ్ ద ఏరియా ఇఫ్ యూ సీ ఇట్ ఈస్ ఆఫ్ 111.19 స్క్వేర్ కిలోమీటర్స్. అంటే ఆ నేషనల్ పార్క్ యొక్క కవరేజ్ ఏరియా ఎంత? 111.19 స్క్వేర్ కిలోమీటర్స్. అండ్ దిస్ వాజ్ నోటిఫైడ్ యాజ్ వాట్? డెహాంగ్ పట్కాయి వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఈజ్ ఇట్ క్లియర్? సో దిస్ ఇస్ ద 7th నేషనల్ పార్క్ ఇన్ అస్సాం. అండ్ వన్ మోర్ థింగ్ హియర్ యూ కెన్ సీ దట్ ఈ ఏరియా ఏదైతే ఉందో, సో ఆ ఏరియా అంటే దిస్ ఈస్ ద హోమ్ టు హలాక్ ద గిబాన్ ఎలిఫెంట్స్. అంటే లైక్ ఈ నేషనల్ పార్క్లో వాళ్ళు ఇంక్లూడ్ చేసిన ప్లాంట్స్ కానీ లైక్ ఫ్లోరా అండ్ ఫౌనా ఏంటంటే స్లో లారీస్, టైగర్, లియోపార్డ్స్, అండ్ యూ కెన్ సీ హియర్ మార్బుల్ క్యాట్, ఫిషింగ్ క్యాట్, ఆల్సో ఎండేంజర్డ్ స్టేట్ బర్డ్స్ అండ్ ద వైట్ వెంచ్ వుడ్ డక్, స్లాత్ బేర్ and the several bird species. So these are the flora and fauna covered in this 7th national park called Dehing Patkai, in which state it is in Assam. So Assam ఏంటంటే మనకి సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ నేషనల్ పార్క్స్ ఇన్ ద కంట్రీ. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏంటది? అస్సాం అనేది ఏంటంటే ఇది సెకండ్ హైయెస్ట్ పార్క్ అనమాట. అంటే అందులో ఇప్పుడు 7 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఒక్కటే స్టేట్లో 7 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఏంటంటే లైక్ సెకండ్ హైయెస్ట్ అంటున్నాం కదా. సో మరి ఫస్ట్ హైయెస్ట్ స్టేట్స్ ఏవి అంటే మధ్యప్రదేశ్ ఇంకా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో దీస్ ఆర్ ద ఏరియాస్ that means they are standing in the first highest position of considering more number of national parks. సో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి మధ్యప్రదేశ్ ఇంకా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో? లైక్ దే హ్యావ్ 9 నేషనల్ పార్క్స్ ఈచ్. సో ఇప్పుడు మనకేంటి అస్సాం సెకండ్ హైయెస్ట్ పొజిషన్లో ఉందన్నాం. ఎందుకు? దీనికి 7 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. కానీ ఫస్ట్ ప్లేస్లో ఉన్న వాటికి ఏంటంటే 9 నేషనల్ పార్క్స్ ఈచ్ ఏరియాకి కన్సిడర్ చేశారు. ఈజ్ ఇట్ క్లియర్? సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. మేబీ మిమ్మల్ని ఇలా కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ద సెకండ్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ స్టేట్ లైక్ విచ్ హ్యాస్ గివెన్ ద 7th నేషనల్ పార్క్ నేమ్ అన్నట్టు. అంటే డైరెక్ట్గా అస్సాం అని ఇవ్వకుండా ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ రేస్ చేస్తారు. సో ఫోకస్ ఆన్ దిస్ పాయింట్. నెక్స్ట్ ఏంటి? రిగార్డింగ్ ఇస్రో న్యూస్ చూద్దాము. ISRO to assess the development project in Northeast. So what is meant by ISRO first? Indian Space Research and Organization. So మన ఇండియాలో ఇది ఒక రీసెర్చ్ స్పేస్కి సంబంధించిన రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనమాట. సో ఇది ఏంటంటే ఇప్పుడు న్యూగా ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది. దాట్ టు ఇన్ నార్త్ ఈస్ట్. సో మనం ఇండియాలో చూసినట్టయితే ఏంటి నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏంటి మనకి? యూ కెన్ రిమెంబర్ ద ట్రిక్ కాల్డ్ M³ A² N అండ్ T. 7 సిస్టర్ స్టేట్స్ అంటాం కదా. సో అవి ఏంటవి? M³ A² NT అన్నాం. ఓకే. సో ఇందులో ఏంటి మనకి 7 స్టేట్స్ అనేది కవర్ అవుతాయి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇన్ ఇండియా. ఓకే. సో మిజోరం, మేఘాలయ, మణిపూర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, త్రిపుర. సో దీస్ ఆర్ ద 7 సిస్టర్స్ అని పిలుస్తాం కదా. సో నార్త్ ఈస్ట్ స్టేట్స్ అనమాట ఇవి. సో ఇప్పుడు ఈ ఏరియాస్లో నార్త్ ఈస్ట్ ఏరియాలో ఇస్రో అనేది ఒక న్యూ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని తీసుకురాబోతుంది. సో ఒకసారి అదేంటో మనం చూద్దాం. అకార్డింగ్ టు యూనియన్ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్. ఎవరా యూనియన్ మినిస్టర్? డాక్టర్ జితేంద్ర సింగ్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ will assist what the development projects in northeast through what
స్పేస్ టెక్నాలజీ. సో ఇప్పుడు ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది? రిగార్డింగ్ స్పేస్ టెక్నాలజీ. ఓకే, అండ్ ఇస్రో అనేది ఏంటంటే దిస్ విల్ గోయింగ్ టు ఆఫర్ వాట్? ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ శాటిలైట్ ఇమేజింగ్ అండ్ అదర్ స్పేస్ టెక్నాలజీ అప్లికేషన్స్. సో వేటిపైన ఫోకస్ చేస్తుంది? ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ద శాటిలైట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్ వాట్? The space technology applications. So that means ISRO is going to offer what? These are the two areas ISRO is going to develop the two projects, that too in northeast areas. Is it clear now? This is a trick to remember the northeast states in India. And you can see the full form of ISRO and also the logo of ISRO. What is that? Indian Space Research Organization. Mainly it is focusing on what? Space technology. Next, regarding appointments. Facebook names Spurti Priya as the grievance officer for India. So now if you see here grievance officer, so మనం ప్రీవియస్ న్యూస్లో కూడా చూసాం దేని గురించి? వాట్సాప్ గురించి, రైట్? వాట్సాప్ కూడా మనకి గ్రీవియన్స్ ఆఫీసర్ని అపాయింట్ చేసింది. ఎవరిని? దట్ టు పరేష్ బి లాల్. ఓకే, ఆ పర్సన్ని వాట్సాప్కి వాట్ వి సే గ్రీవియన్స్ ఆఫీసర్గా అపాయింట్ చేసింది. సో ఇప్పుడు న్యూస్లో ఉందేంటి? మనకి ఫేస్బుక్ కూడా గ్రీవియన్స్ ఆఫీసర్ని అపాయింట్ చేసింది. ఎందుకోసం అంటే మనకి న్యూ ఐటీ రూల్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది తీసుకొచ్చింది అనమాట. సో ఏమని? ప్రతి ఒక్క టెక్ ఫర్మ్ ఏవైతే ఉన్నాయో సో వాటికి లైక్ కంపల్సరీ ఒక గ్రీవియన్స్ ఆఫీసర్ ఉండాలి అని. ఓకే, సో అందుకోసమే ఈ న్యూ ఐటీ రూల్స్ ప్రకారము, ఐటీ రూల్స్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ రూల్స్ ప్రకారము మిగతా ఈ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయి అంటే సోషల్ మీడియా ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, సో వీటికి వాట్ వి సే గ్రీవియన్స్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తున్నారు. సో 1 by 1 ఇంకా ఇప్పుడు న్యూ రూల్స్లోకి వస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఏంటి మనకి ఇక్కడ ఉన్నది? ఫేస్బుక్ ఎవరు అపాయింట్ చేసింది? స్ఫూర్తి ప్రియా. సో మనం గ్రీవియన్స్ ఆఫీసర్ అన్నాము. సో గ్రీవియన్స్ ఆఫీసర్ అంటే ఎవరు? లైక్ హీ ఈజ్ రెస్పాన్సిబుల్, హీ ఆర్ షీ, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్? టేకింగ్ ద కంప్లైంట్స్ ఫ్రమ్ ద పబ్లిక్, లైక్ రిగార్డింగ్ హరాస్మెంట్స్ కానీ ఏమైనా ప్రైవసీ మెసేజెస్ గురించి. సో ఇవన్నీ తీసుకునేది ఎవరు? మనకి గ్రీవియన్స్ ఆఫీసర్ అనమాట. సో ఈ గ్రీవియన్స్ ఆఫీసర్ ఏం చేయాలి అంటే like they have to address the complaint within 24 hours and they have to resolve the ప్రాబ్లం ఆర్ ఎల్స్ వాళ్ళు తీసుకున్న కంప్లైంట్ ఏదైతే ఉందో అది 15 daysలోగా వాళ్ళు రిజాల్వ్ చేయాలి. ఓకేనా? సో కానీ దాన్ని అడ్రస్ చేసేది ఎన్ని అవర్స్? దట్ విత్ ఇన్ 1 day అనమాట. 24 hours వాళ్ళు లైక్ కంప్లైంట్స్ ఏవైతే రిసీవ్ చేసుకుంటారో వాటిని అడ్రస్ చేయాలి, 15 daysలో వాటిని రిజాల్వ్ చేయాలి. ఓకే, అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం గ్రీవియన్స్ ఆఫీసర్ లైక్ ఫేస్బుక్ లైక్ అపాయింట్ చేసింది అన్నాం. సో ఇప్పుడు వాట్సాప్ ఇంకా ఫేస్బుక్ మిగతా ఈ 2 అయిపోయాయి. అండ్ న్యూ ఎథిక్ కోడ్ రూల్స్ని కూడా ఒకసారి మీరు చూసుకోండి, ఐటీ రూల్స్ ఏవైతే ఉన్నాయో. అంటే ఇందులో ఒకటి ఏంటంటే గ్రీవియన్స్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం. సో అలా ఇంకా వేరియస్గా ఉన్నాయి. ఓటీటీ లైక్ సోషల్ మీడియా అన్నాం. ఓటీటీ అంటే ఏంటి? మనకి ఓవర్ ద టాప్. సో ఇలాంటి ప్లాట్ఫామ్స్కి కూడా గ్రీవియన్స్ ఆఫీసర్ అనేది ఉండాలి. ఇంకా లైక్ మిగతా కొన్ని రూల్స్ ఉన్నాయి, ఒకసారి మీరు రిఫర్ చేయండి. న్యూ ఐటీ రూల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏవైతే తీసుకొచ్చిందో అవి. ఓకే, సో ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్తే ఏంటి? ఫేస్బుక్ నేమ్స్ ఎవరు వాళ్ళు? లైక్ గ్రీవియన్స్ ఆఫీసర్ ఎవరు? స్ఫూర్తి ప్రియా. సో ఇప్పుడు ఈ ఫేస్బుక్ కానీ వీళ్ళు గ్రీవియన్స్ ఆఫీసర్ని అపాయింట్ చేసినప్పుడు వాళ్ళ వెబ్సైట్లో ఏంటంటే ఆ గ్రీవియన్స్ ఆఫీసర్ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నమాట. లైక్ వాళ్ళ నేమ్ కానీ మిగతా అన్ని వాళ్ళు లైక్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఆ ఫేస్బుక్ వెబ్సైట్ ఉంది కదా ఇప్పుడు అందులో వాళ్ళు అప్లోడ్ చేయబోతున్నారు. ఓకే, సో దిస్ మూవ్స్ comes close on the heels of the new information technology. What is that? Intermediary guidelines and digital media ethics code. These rules of 2021 coming into force last month, right? Facebook on Messenger, what is that? The platform called WhatsApp. It has also appointed the grievance officer Paresh Bilal as the WhatsApp grievance officer. And ఇప్పుడు ఎవరు? Facebook. సో ఇవి 2 names గుర్తుపెట్టుకోండి. ఇంకా మనకి లైక్ ఇట్ విల్ ఇంకా ఫర్దర్గా చూసుకున్నట్టయితే మెయిన్ లైక్ ఇంకా వేరియస్ ప్లాట్ఫామ్స్ ఇన్స్టాగ్రామ్ కానీ సో వీటికి కూడా గ్రీవియన్స్ ఆఫీసర్ని అందరూ అపాయింట్ చేయాలి. ఇట్ ఈస్ మ్యాండేటరీ అని మనకి ఈ న్యూ ఐటీ రూల్స్లో వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది రిలీజ్ చేసింది. సో నెక్స్ట్ ఏంటి? సెంటర్ ఎక్స్టెండ్స్ LIC చైర్మన్ MR Kumar's term till March 2022.
సో ఇప్పటివరకు టిల్ మార్చ్ 2022 ఎక్స్టెండెడ్ అన్నారు. అంటే ప్రజెంట్గా ఇప్పుడు చైర్మన్ ఎవరు ఎల్ఐసి కూడా ఎంఆర్ కుమార్. సో తననే ఆ పర్సన్నే మళ్ళీ తన టర్మ్ని ఎక్స్టెండ్ చేశారు. ఎప్పటివరకు టిల్ మార్చ్ 2022 వరకు. సో ఫస్ట్ మనం ఇక్కడ ఎల్ఐసి అంటున్నాం. ఓకే, ఈ ఆర్గనైజేషన్ ఏంటి మనకి స్టేట్ ఓన్డ్ ఆర్గనైజేషన్ అనమాట, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. అండ్ ఇది మనకి లైక్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది 1956. ఓకే, సో ఈ ఇయర్లో మనకి ఎల్ఐసి అనేది ఫామ్లోకి వచ్చింది. సో ఇదేంటంటే స్టేట్ ఓన్డ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, మనము లైక్ వీ కెన్ సే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అంటాం కదా, ఇట్ కమ్స్ అండర్ పిఎస్యు ఆర్ పిఎస్ఈ, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ ఆర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. అంటే ఇవేంటంటే ప్రాఫిట్ కోసం కాకుండా నేషనల్ ఎకానమీ ఏదైతే డెవలప్ చేయడం కోసం కూడా ఇలాంటి అంటే పిఎస్యూస్ కానీ పిఎస్సీస్ కానీ ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. సో దీస్ ఆర్ లైక్ నాట్ ఫర్ ప్రాఫిట్. ఓకే, సో ఇప్పుడు ఎల్ఐసి కూడా మనకి ఈ పిఎస్యూలకే వస్తుంది. ఇంకా రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ ఏంటి, మన ఇండియాలో ఉన్న పిఎస్యూస్ లైక్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ఎన్టీపీసీ కానీ లైక్ కోల్ ఇండియా కానీ, దీస్ ఆర్ ద వేరియస్ ఆర్గనైజేషన్ కమ్స్ అండర్ ద పిఎస్యూస్ ఆర్ పిఎస్సీస్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు మనకి న్యూస్లో ఉందేంటి, ఈ చైర్మన్ టర్మ్ అనేది ఎక్స్టెండ్ చేసింది అని. సో ఎవరు ఎక్స్టెండ్ చేశారు, అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్, ఏంటది ఏసీసీ. సో ఈ ఏసీసీ యొక్క చైర్మన్ ఎవరు మనకి ప్రైమ్ మినిస్టర్. అంటే మ్యాక్సిమం అపాయింట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ దీనికి సంబంధించింది ఏసీసీకి సంబంధించింది, సో ఎక్కువగా అపాయింట్మెంట్స్ అనేది పిఎంఏ రిజాల్వ్ చేస్తారనమాట. ఓకే, సో దిస్ హ్యాస్ అప్రూవ్డ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద టెన్యూర్ ఆఫ్ ద చైర్మన్ కాల్డ్ హూమ్ ఎంఆర్ కుమార్ ఫర్ ద స్టేట్ ఓన్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో మనకి ఎల్ఐసి అనేది ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కదా. సో దిస్ ఇస్ ఇన్సూరెన్స్ కంపెనీ of what is that, LIC, Life Insurance Corporation of India. And as well as now under the extended term, that means he will serve the post till March 13th 2022. సో ఈ టర్మ్ లైక్ ఈ ఇయర్ అనేది గుర్తుపెట్టుకోండి, తను ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేసే తన టర్మ్ని టిల్ 13th March 2022. దట్ మీన్స్ హిస్ టర్మ్ యాజ్ ఎల్ఐసి చైర్మన్ వాజ్ సపోజ్డ్ టు ఎండ్ ఇన్ ఆన్ June 30, 2021. యాక్చువల్గా June 30, 2021కి తన టర్మ్ అనేది ఎండ్ అవ్వాలి. కానీ ఇప్పుడు తను లైక్ ఇప్పుడు చూసినట్టయితే ఏంటి, ఈ మంత్ ఎండ్లో తను లైక్ వాట్ వి సే చైర్మన్షిప్ నుంచి వెళ్ళిపోవాలి. కానీ తన టర్మ్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు నెక్స్ట్ ఇయర్ వరకు, దాట్ టు 13th March 2022 వరకు. ఓకే, సో మనం నెక్స్ట్ రిగార్డింగ్ రిపోర్ట్స్ చూసుకుందాము. ఏంటది, ILO అండ్ యూనిసెఫ్ రిపోర్ట్ ఆన్ చైల్డ్ లేబర్. సో ILO యూనిసెఫ్ అన్నాం. ఓకే, దీస్ ఆర్ రిలేటెడ్ టు వాట్, ఫస్ట్ వన్ ఈజ్ ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, యూనిసెఫ్ అన్నాం. ఓకే, సో మనకి ఏంటంటే యూనిసెఫ్కి సంబంధించింది ఏంటి రిగార్డింగ్ చిల్డ్రన్ ఆర్గనైజేషన్, అండ్ ILO అన్నాము లేబర్ ఆర్గనైజేషన్ అన్నాం, రైట్. సో ఈ టూ జాయింట్గా ఎందుకు వచ్చాయి మనకి, ఎందుకంటే చైల్డ్ లేబర్ అన్నాం కాబట్టి ఇవి రెండు కలిసి జాయింట్గా ఈ రిపోర్ట్ అనేది రిలీజ్ చేశాయి అన్నమాట. అర్థమైంది కదా. సో మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది, ఇన్ ద ఇయర్ 1946, అండ్ దిస్ ఈస్ ద స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఎట్ జెనీవా, స్విట్జర్లాండ్. అండ్ యూ కెన్ సీ హియర్ what it deals with the labor issues. సో ఈ ILOలో ఇండియా మెంబరా లేదా అనేది మీకు డౌట్, రైట్. సో ఎస్, ఇండియా ఈజ్ అ మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఓకే, సో నౌ వీ కెన్ సీ దట్ లైక్ వాట్ ఈస్ ద రిపోర్ట్ హ్యాస్ రివీల్డ్ అబౌట్ దిస్ ILO అండ్ యూనిసెఫ్. ఏంటది, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అండ్ యూనిసెఫ్ జాయింట్లీ పబ్లిష్డ్. సో ఎందుకోసం ఇది, ఒకటి లేబర్కి సంబంధించిన, ఇంకొకటేమో చిల్డ్రన్ ఆర్గనైజేషన్. సో రెండు కలిపి చైల్డ్ లేబర్ రిపోర్ట్ని వాళ్ళు రిలీజ్ చేశారు. ఓకే, సో ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే వరల్డ్ హ్యాస్ మార్క్ ద రైజ్ ఇన్ చైల్డ్ లేబర్ ఇన్ ద 2 decades. అంటే ఇంకా చైల్డ్ లేబర్ అనే వాళ్ళు రైస్ అవుతుంది. ఎందుకోసము, సో ఇప్పుడు మెయిన్ క్రైసిస్ ఏంటి మనకి, COVID-19 క్రైసిస్. సో ఈ క్రైసిస్ వల్ల ఇంకా లైక్ ఇట్ మైట్ పుష్ ద million more యంగ్స్టర్స్ టు
టువర్డ్స్ ద చైల్డ్ లేబర్. సో మనం ప్రీవియస్ ఇయర్ 2020 ప్రకారం చూసినట్టయితే చైల్డ్ లేబర్ యొక్క స్ట్రెంత్ ఏంటంటే లైక్ ఇట్ స్టాండ్స్ ఎట్ 160 మిలియన్. కానీ ఇంకా కోవిడ్ అండ్ క్రైసిస్ ఎక్కువ అవుతుండడం వల్ల మేబీ చైల్డ్ లేబర్ ఈ స్టాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుందేమో అన్న ఉద్దేశం అనమాట. సో దాని ప్రకారమే ఒక రిపోర్ట్ అనేది వాళ్ళు రిలీజ్ చేశారు. ఎవరిది? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అండ్ యూనిసెఫ్. సో యూనిసెఫ్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ విచ్ ఈజ్ రిలేటెడ్ ఫర్ చిల్డ్రన్. సో చైల్డ్ లేబర్ అంటే ఏంటి? లైక్ చైల్డ్ లేబర్ మనం ఏమంటున్నాము, ఇఫ్ దే లైక్ వర్క్ టువర్డ్స్ వర్క్ లోడ్ అనేది వాళ్ళపైన ఎక్కువ అయితే వాళ్ళ ఎఫెక్ట్ వెయిట్ పైన ఉంటుంది, లైక్ రిగార్డింగ్ హెల్త్, ఎడ్యుకేషన్. సో ఇవన్నీ పైన ఎఫెక్ట్ అనేది ఉంటుంది చైల్డ్ లేబర్. సో ఈ చైల్డ్ లేబర్ అనేది డిక్రీజ్ చేయాలి, కానీ ఎప్పుడు కానీ ఆ గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అవ్వకూడదు. ఓకే, ఇట్ షుడ్ ఆల్వేస్ బీ ఇన్ ఎ డిక్రీజ్డ్ మోడ్, రైట్? And here we can remember one good quote. What is that? Children should hold the books, not the bricks. Okay, so always support the children towards the education side, not for the work side. Next, QS World University Rankings 2022 released. సో మనకి క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అంటున్నాం కదా. సో ఈ ర్యాంకింగ్స్ ఏంటంటే మెయిన్గా వేటి సైడ్ ఉన్నాయి? దీస్ ఆర్ టువర్డ్స్ ఫ్రమ్ గ్రాడ్యుయేషన్ టు పిహెచ్డి అనమాట. సో ఏ యూనివర్సిటీకి సంబంధించినది? గ్రాడ్యుయేషన్ నుండి పిహెచ్డి వరకు సంబంధించిన యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో సో వాటికి ఈ క్యూఎస్ ర్యాంకింగ్స్ అనేది ఇస్తారు. ఓకే, సో ఈ క్యూఎస్ ర్యాంకింగ్స్ వల్ల మనకు ఒక బెనిఫిట్ ఏంటి? లైక్ ఇప్పుడు సపోజ్ మన కంట్రీ ఇండియా ఉంది. సో మన ఇండియా యొక్క యూనివర్సిటీస్ అనేది ఎక్కడ ల్యాగ్ అవుతున్నాయి, ఒకవేళ లైక్ ర్యాంక్స్ అనేది డిక్రీజింగ్ లెవెల్లో ఉన్నప్పుడు ఓకే మనం ఎక్కడ ల్యాగ్ అవుతున్నాం, లేదు అంటే మన యూనివర్సిటీస్ అనేది ఏ పొజిషన్లో ఉన్నాయని చూసుకోవడం కోసమే ఈ క్యూఎస్ ర్యాంకింగ్స్ అనేది యూజ్ అవుతాయి. ఓకే, అండ్ ఈ క్యూఎస్ ర్యాంకింగ్స్ ప్రకారం ఏంటంటే లైక్ టాప్ యూనివర్సిటీస్ని వాళ్ళు ర్యాంకింగ్స్ అనేది ఇస్తారు. అండ్ మన ఇండియా ఏంటంటే ఇలాంటి క్యూఎస్ ర్యాంకింగ్స్, యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఏవైతే ఉంటాయో సో వాటిలో టాప్ ఉండడం కోసము ఒక స్కీమ్ లాంచ్ చేసింది. ఏంటా స్కీమ్? మనకి IOE, ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్ అని. సో ఈ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ అనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెయిన్గా యూనివర్సిటీస్ కోసం లాంచ్ చేసిన స్కీమ్ అనమాట. ఓకే, ఈ స్కీమ్ పైన ఫోకస్ చేయండి, IOE. అండ్ ఇక్కడ ఏంటంటే మనం IOE అన్నాం, రైట్? సో ఈ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్ స్కీమ్ దేనికోసం? మెయిన్గా యూనివర్సిటీస్ కోసం అన్నాం. సో ఇందులో ఏంటంటే ఇది 20 లైక్ యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసి లైక్ వరల్డ్ క్లాస్ టీచింగ్ కానీ అలాంటివి ప్రొవైడ్ చేయడం కోసం అంటే రెగ్యులేట్ చేసింది అనమాట. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇలా టీచింగ్ లెవెల్స్ కానీ ఒక 20 యూనివర్సిటీస్ని, అంటే ఈ 20 యూనివర్సిటీస్లో ఏంటి దాట్ టు 10 ఫ్రమ్ పబ్లిక్ సెక్టర్, ఓకే, అండ్ 10 యూనివర్సిటీస్ ఫ్రమ్ ప్రైవేట్ సెక్టర్. సో ఇదన్నమాట ఏ స్కీమ్? అది మనకి ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇది IOE దాట్ రిగార్డింగ్ యూనివర్సిటీస్కి ర్యాంకింగ్స్కి సంబంధించిన, అంటే ఇండియా ఇంకా టాప్ పొజిషన్లో ఉండాలి, సో తీసుకెళ్ళాలి అంటే ఈ స్కీమ్ అనేది యూజ్ అవుతుంది అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ని లాంచ్ చేసింది. సో ఇప్పుడు క్యూఎస్ ర్యాంకింగ్స్, యూనివర్సిటీ ర్యాంకింగ్స్ రిలీజ్ అయ్యాయి కదా. సో ఇందులో ఏంటంటే మన ఇండియన్ యూనివర్సిటీస్ ఫస్ట్ చూసినట్టయితే IIT బాంబే అనేది టాప్లో ఉంది. ఫ్రమ్ 4 years ఇట్ ఈస్ ఇన్ టాప్ పొజిషన్ ఓన్లీ, అంటే 4th కాన్సిక్యూటివ్ ఇయర్ అనమాట IIT బాంబే అనేది టాప్లో ఉండడం. సో ఇప్పుడు న్యూస్ చూసినట్టయితే ఏంటి మనకి ఇది లండన్ బేస్డ్ క్వారలీ సిమ్డమ్స్ దట్ మీన్స్ QS has released the QS World University Rankings 2022 which compares the ranks of universities from across the globe on various parameters. That means it will look after the infrastructure as well as teaching levels, like how the class teachings are going on. So different parameters ni base cheskoni ee QS University Rankings anedi istaru. Okay, so indulo entante 8 Indian universities have found a place among the best 400 global universities in QS World Rankings. So 8 ఇండియన్ యూనివర్సిటీస్, ఎన్ని మన ఇండియా నుంచి లైక్ టాప్లో ఉన్న యూనివర్సిటీస్ దాట్ ఆర్ 8. అండ్ దిస్ ఈస్ రిలీజ్డ్ ఆన్ June 9th 2021. సో దిస్ ఈస్ యూ కెన్ సీ QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్. సో యూ కెన్ సీ హియర్ ఏంటది మనకి IIT బాంబే, IIT ఢిల్లీ, IISc బెంగళూరు, దీస్ ఆర్ ద ఫీచర్ అమాంగ్ టాప్ 200.
సో ఇవి టాప్ 200లో ఉన్నాయి. కానీ మొత్తం ఎన్ని మనకి 8 యూనివర్సిటీస్ అనేవి టాప్ 400లో లిస్ట్ అయ్యాయి, ఇండియన్ యూనివర్సిటీస్. 4 లైక్ టాప్ 200లో ఉన్నవి ఈ 3 యూనివర్సిటీస్ అనమాట. సో మనం ఇప్పుడు రిగార్డింగ్ స్పోర్ట్స్ న్యూస్ చూద్దాం. ఏంటది? సేవగ్ లాంచెస్ క్రికెట్ కోచింగ్ వెబ్సైట్ క్రీ కురు. ఓకే, సో సేవగ్ అన్న ఎవరు? మనకి ఇండియన్ స్టార్ క్రికెటర్ కదా. సో తను లాంచ్ చేసిన క్రికెట్ కోచింగ్ వెబ్సైట్ ఏంటది? క్రీ కురు, రైట్? సో యూ కెన్ సీ హియర్ నౌ, ఇది ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ ఏఐ ఎనేబుల్డ్ కోచింగ్ వెబ్సైట్ అనమాట. ఏఐ ఎనేబుల్డ్ అన్నాం అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా చూసుకున్నాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏంటి. దట్ ఈస్ నథింగ్ బట్ whatever we can say that some programs is installed in a machine, that means even emotional intelligence, we can say that artificial intelligence, that means it can work like a human, can also mimic the human actions, that is called artificial intelligence. So ee website anedi enti manaki, this is artificial intelligence enabled coaching website. evari kosam main ga క్రికెటర్స్ కోసం అనమాట. సో ఈ క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోచింగ్కి సంబంధించిన వెబ్సైట్ అనమాట ఈ క్రీ కురు వెబ్సైట్. అండ్ ఇది మనకు తీసుకొచ్చిన పర్సన్ ఎవరు? ఇండియన్ స్టార్ క్రికెటర్ వీరేందర్ సింగ్ సెహ్వాగ్ హ్యాస్ లాంచ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ పోర్టల్. సో మనం క్రికెట్ కోచింగ్ అన్నాము అంటే ఇది లెర్నింగ్ పోర్టల్ కదా, లెర్నింగ్కి సంబంధించిన పోర్టల్ అనమాట ఈ క్రీ కురు అనేది, రైట్? అండ్ this is to offer a personalized learning experience, that means it will provide the like how the previous cricketers has came up from the cricket, so that experiences can be also done in this for the younger players. అంటే వాళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌండ్ కానీ లైక్ వాళ్ళు ఇలా క్రికెట్ ఫీల్డ్లోకి వచ్చారు, ఇలాంటి లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ మనకి ఏంటంటే ఈ వెబ్సైట్లో చూసుకోవచ్చు అనమాట. సో క్రీ కురులో వాళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నారు. సో ఆఫర్ వాట్ పర్సనలైజ్డ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ ద యంగర్ క్రికెటర్స్, అప్కమింగ్ క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెనిఫిషియర్గా ఉండేది ఈ వెబ్సైట్ అనమాట. ఏంటా పోర్టల్? క్రీ కురు. అండ్ ద వెబ్సైట్ క్యాన్ బి యాక్సెస్డ్ ఎట్, సో వాళ్ళు చేశారు కదా, సో దాన్ని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు? ఇట్ ఈస్ త్రూ ద లింక్ కాల్ www.kreekuru.com. okay, this is a website, they can be accessed. So this is mainly for whom? This is mainly for the upcoming younger cricketers, and this is a personalized official what we say learning platform, and the name is Cree Kuru. This is a cricket coaching website, and this is launched by the Indian cricketer, star cricketer Virender Sehwag. Okay, so I think with this we have finished our class. So we will meet you in the next class. Everyone please mention the answers in the comment section. Even on June 9th questions as well as on June 10th I have mentioned the question called what is that? Assam 6 national parks. What are the previous 6 national parks Assam has? So mention that answers in the previous in the comment section, so that I will reveal the answers for you in the next session.